గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, అమిత్ షాకి అంటే లేదంటే వైఎస్ఆర్ సిపికి బీజేపీకి తెర వెనుక అనుబంధం ఉందన్నదే మనం అందరం చాలా సార్లు మాట్లాడుకుంటా ఉన్నాం. అది ఎప్పుడు కూడా అవును. ఎప్పటికప్పుడు కూడా తేటతెల్లం అవుతా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ రోజు అవును. చంద్రబాబు గారు అరెస్ట్ కావచ్చు, లేదంటే ఆ తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, ఇందులో ప్రతి దాంట్లోనూ బీజేపీది ఎంతో కొంత పాత్ర ఉంది. అది ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పుకోకపోవచ్చు, అది వేరే విషయం. కానీ అవును. నాకు ఒకటి అర్థం కాదు సార్. అటువంటి సమయంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు అమిత్ షాని లేకపోతే మోడీ గారిని కలవాలంటే లోకేష్ గారికి బోల్డ్ అంత టైం పట్టింది. ఎంతో మంది అవును. ఎంతో మంతనాంగాలు నడపాల్సి వచ్చింది. కానీ విజయసాయి రెడ్డి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అమిత్ షాని ఎలా కలుస్తాడు సార్? ఇప్పటి నుంచి కాదు, విజయసాయి రెడ్డి గత 10 సంవత్సరాల నుంచి మోడీని కానీ అమిత్ షాని కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తాడు. అసలు వీళ్ళ వెనకాల ఉన్న ఈ మంత్రాంగం ఏంటి సార్ అసలు? ఏం లేదు. ఒకటే సింపుల్ రీజన్. లైక్ మైండెడ్ పీపుల్. హ్మ్. లైక్ మైండెడ్ పీపుల్ని దగ్గర తీసుకుంటారు. ఇదొక్కటే కనపడతా ఉంది. హ్మ్. ఇప్పుడు కాదండి, కూటమి అధికారంలో ఉన్నప్పుడు కూడా, ఎస్పెషల్లీ అంటే 2014, 19 అప్పుడు కూడా కూటమి అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంకా సీఎం కాలేదు. గట్టిగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అప్పట్లో బీజేపీ తోటి ఈయన విభేదించి బయటకు వచ్చేదానికంటే ముందు నుంచే కూడా విజయసాయి రెడ్డి పిఎంఓలో ఏ రోజు మీడియా పైన ఉండేవాడు. వెనక దారి గుండా పరిగెత్తా ఉండేవాడు. ఎందుకు వస్తుంది అది? ఆ రోజున మరి బీజేపీ కూటమిలో ఉండి మరి విజయసాయి రెడ్డి లాంటి వాడిని తీసుకొచ్చి ఆఫీసులు ఎందుకు కూర్చోబెట్టుకుంటారు? కాకపోతే ఏం చెబుతారు, ఎంపీ అండి ఆయన. ఎవరు ఎంపీ అండి? రాజ్యసభ ఎంపీ, లోక్సభ ఎంపీ కాదు. పోనీ గెలిచి వచ్చాడులే ఎవరికైనా ఇదని అనుకోవటానికి. రాజ్యసభ అపాయింట్ చేసిన ఎంపీ. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతోటి వీళ్ళకేం పని? ఆ రోజున వీళ్ళకి బలం లేకేం కాదు, ఇంకోటి ఏం కాదు. వైసీపీకి వాళ్ళకి ఆ రోజున హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టే ఆ రోజున కలుస్తాడు. ఈ రోజుకి కూడా కలవగలుగుతున్నాడు అని అంటే వాళ్ళంతా ఒకటే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ టీడీపీతో కలిసింది, బయటికి వెళ్ళిపోయింది. అంటే మొన్న చంద్రబాబు నాయుడే బయటకు వచ్చాడు అని అంటారు. వచ్చాడు కాదు, వాళ్ళే పొమ్మనకుండా పొగబెట్టారు. 19లో జరిగింది అదే. స్పెషల్ స్టేటస్ దగ్గర మోకాలు అడ్డం పెట్టి దాన్ని స్పెషల్ ప్యాకేజీ ఇస్తామని చెబితే ఈయన కూడా ఏం చేశాడు, ప్యాకేజీ అనగానే ఇమీడియట్ బెనిఫిట్స్ వస్తాయి అని ప్యాకేజీకి ఒప్పుకున్నాడు. దానికి కూడా ఎస్పీవి పెట్టుకోండి, స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోండి. అంటే వాళ్ళు ఇచ్చే డబ్బులన్నింటినీ కూడా మన రాష్ట్రం నెత్తినేయటం కానీ, లేకపోతే ఎస్పీవికి వేరే వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పిప్పీయటం కానీ ఇలాంటివన్నీ చేసి ఆ భారం అంతా మనం మీద వేద్దామని ట్రై చేశారు ఆ రోజున. అది ఏది కాని కారణానికి ఈయన బయటకు వచ్చేశాడు. దానికి కారణం ఎవరు? వాళ్లే కదా, పొమ్మనకుండా పొగబెట్టారు. అంటే వాళ్లే బయటికి ఈయన పంపించేసేయాలి, జగన్మోహన్ రెడ్డిని సంఖలో కూర్చోబెట్టుకోవాలి. ఏదో 2014లో మోడీ మొట్టమొదటిసారి ప్రధాని క్యాండిడేట్ గా వచ్చాడు కాబట్టి ఆ రోజుకి ఎన్డీఏ అనేది ఒకటి బాగా బలంగా ఉండాలి అని అంటే చంద్రబాబు నాయుడు ఉండటమే వాళ్ళకి సేఫ్. ఎన్నిక అయిపోయిన తర్వాత ఇంక చంద్రబాబు నాయుడు వదిలేశారు. వదిలేసి వాళ్ళ ఇష్టానికి వాళ్ళు రాజ్యాంగం వాళ్ళ దీని ప్రకారం వాళ్ళ సొంత ఏదో ఐడియాలజీ ఉంటుందిగా, దాని ప్రకారం నడిచి ఈయన బయట పంపించేసి విజయసాయి రెడ్డిని నిత్యం కలుస్తూనే ఉండేవాళ్ళు. విజయసాయి రెడ్డి తోటి వాళ్ళు ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు కావాల్సిన సహకారం అంతా అందించి 2019లో ఆయన సీఎం చేశారు. 2024 నాటికి కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడనే హోప్ ఉంటే ఈ కూటమి ఏర్పడి ఉండేవాదు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోవాలా. జగన్మోహన్ రెడ్డికి ఇటు అటు 50-50 ఛాన్సెస్ ఉన్నాయంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం తెలిసిన తర్వాత, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అన్ని చూసుకున్న తర్వాత ఖచ్చితంగా గెలవడని ఫస్ట్ నిర్ణయించుకుంది బీజేపీ. జగన్ ఖచ్చితంగా గెలవడు అని. ఆ రోజు నుంచి వీళ్ళతో కలవటానికి విస్తృత ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఈ కాన్స్పిరసీ జరిగింది. చంద్రబాబు నాయుడు అరెస్టు అనే ఒక కాన్స్పిరసీ దాంట్లో భాగంగా జరిగింది అనేది చాలా మందికి డౌట్ ఉంది. ఇందులో బీజేపీ పాత్ర, చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనక ఉన్న బీజేపీ పాత్ర ఏమిటి అని ప్రశ్నించుకునేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఇదిగో ఇలాంటి ఒకటి జరిగిందనే ఒక లోపల ఒక బలమైన ఒపీనియన్ జనరేట్ అవుతా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంటి, బీజేపీ మళ్ళీ అవసరానికే వచ్చింది. వచ్చిన జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు వదిలిపెట్టుకోరు. ఎందుకంటే ఆల్ దోస్ ఆర్ లైక్ మైండెడ్ పీపుల్. వాళ్ళంతా ఒక గూటి పక్షులు. ఇంకా ఏ గూడు, ఏ ఏ రకం అనేది అది ఇంకా ఎవరి ఇష్టానికి వాళ్ళకి వదిలేయాలి దాన్ని.
అది ఇక్కడ బహిర్గతంగా చర్చించుకునేది కాదు. వాళ్ళంతా ఒక ఒక గూటి పక్షులు కాబట్టి తిరిగి జగన్మోహన్ రెడ్డి కోలుకునే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి అని అంటే దానికి హెల్ప్ చేయడానికి కూడా ఈరోజు బీజేపీ సిద్ధంగా ఉంటది. అందుకని విజయసాయి రెడ్డి కావాల్సినప్పుడల్లా అపాయింట్మెంట్ ఇస్తారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినాడు, ఎక్స్ సీఎం. అందున ఎన్డీఏలో చాలా బలంగా అంతకుముందు వీళ్ళతో కలిసి ఉన్న వ్యక్తి. అంతే కాకపోయినా కూడా ఈయన ఆధ్వర్యంలో థర్డ్ ఫ్రంట్ కానీ లేకపోతే మిగతా ఆ, ఈ ఆ, ఈ పార్టీలన్నిటినీ, లోకల్ పార్టీస్ మొత్తాన్ని గ్యాదర్ చేసి కేంద్ర స్థాయిలో చక్రం తిప్పగలిగిన వ్యక్తి ఉన్నాడంటే ఈ రోజున చంద్రబాబు ఒకడే. అలాంటి ఒక మనిషిని అరెస్ట్ చేస్తే G20 సదస్సు జరుగుతుంది అనే పేరుతోటి ఆయన అరెస్ట్ గురించి మాట్లాడలేదు. ఆయన అరెస్ట్ గురించి ఎటువంటి ప్రెస్ మీట్ ఏం లేదు. ఆయన ఫోన్ చేయటం కూడా ఏం లేదు. జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగిలింది అనగానే గబగబా అందరూ డైల్ చేసి మాట్లాడలా. కాబట్టి సీఎం అండి అంటారు. ఈయనేం సీఎం కాదన్నాడు. ఈయన సీఎం కంటే కూడా ఎక్కువ. కేవలం సీఎం కాదు ఈయన పిఎం క్యాండిడేట్. అంతకంటే కూడా పెద్ద స్థాయి కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన అరెస్ట్ గురించి వాళ్ళు మాట్లాడకుండా మెన్నకుండా ఊరుకున్నారు. తర్వాత పురంధరేశ్వరి కూడా ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేసింది ఎవరండి? సిఐడి అరెస్ట్ చేసింది, మాకేం సంబంధం అని బొకాయించే దాంట్లోనే అసలు అర్థం మొత్తం కనపడిపోయింది అరెస్ట్ వెనక ఎవరుండారనేది. ఇవన్నీ ఏంటంటే అరెస్టు బీజేపీ ప్రమేయంతో జరిగిందని చెప్పుకోవడానికి ఆ రకంగా మళ్ళీ చంద్రబాబు నాయుడిని కలుపుకొని వచ్చి ఇప్పుడు బొటాబొటి వాళ్ళకి మెజారిటీ కూడా రాలేదు. అటు నితీష్ కుమార్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే వాళ్ళకి కేంద్రంలో ప్రభుత్వం లేదు. ఆ కారణానికి వాళ్ళు ఇదంతా ముందే ఊహించుకున్నారు కాబట్టి దగ్గర చేర్చి పెట్టుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ వాళ్ళు ఏదో రకంగా పైకి తీసుకురావడానికి విస్తృత ప్రయత్నం చేస్తారు. అదైతే కనపడతా ఉంది. దానికి విజయసాయి రెడ్డికి ఏంది కావాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అయినా కూడా కాదు, నేను ఖచ్చితంగా కలవాల్సిందే, నేను వస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి హింట్ ఇచ్చాడు అని అంటే ఆయనకు కూడా అపాయింట్మెంట్ ఇస్తారనేదే నా భావన. అది మరి ఇంక ఇప్పుడు టీడీపీతో కలిసి ఉండే ఉపయోగం ఇప్పుడు దీంతో జగన్మోహన్ రెడ్డి తోటి విడిపోయి కూడా అతనికి ఏం నష్టం? ఏం లేదు అక్కడ. ఇదంతా కేవలం పక్తు రాజకీయమే. బీజేపీకి తెలిసిందే రాజకీయం చేయటం. అది ఎక్కడైనా చూస్తూనే ఉన్నాం కదా. ఈరోజు మహారాష్ట్రలో చూసాం కదా. మహారాష్ట్రలో ఉన్న ప్రభుత్వాన్ని చీల్చి ఆ ప్రభుత్వంతో వాళ్ళతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి బీహార్లో నితీష్ కుమార్ ని ఉన్న దాంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి వీళ్ళ దాంట్లో కలుపుకొని సీఎం ఇచ్చారు. అప్పుడు ఇది సేమ్ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఇప్పుడు ఏ సిచ్యువేషన్ నడుస్తుందో ఇదే సిచ్యువేషన్ ఆ రోజున ఉద్ధవ్ ఠాకరేతో కూడా నడిచింది. అవును, నడిచి నాకే సీఎం కావాలి అని ఉద్ధవ్ ఠాకరే గట్టిగా అడిగితే షిండే దొరికాడు ఆ రోజున. ఏకనాథ్ షిండే దొరికితే దాన్ని చీలిక తీసుకొచ్చి అసలు మళ్ళీ వీళ్ళకి ఎన్సీపీ ద్వారా ఏమన్నా జరిగిద్దేమోనని ఎన్సీపీలో కూడా చీలిక తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళు కూర్చుంటే ఇక్కడ అజిత్ పవార్ కానీ ఏకనాథ్ షిండే కానీ వీళ్ళకొచ్చి ఇప్పుడు షిండే నాకు సీఎం కావాలంటే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ వచ్చిందిగా. ఇప్పుడు షిండే గనక గట్టిగా ఒప్పుకోకుండా అతని ఏదన్నా అటు ఇటుగా కొంచెం తేడా ఏమన్నా చేస్తే ఇప్పుడు కొత్త షిండే పుట్టుకొస్తాడు వీళ్ళకి. ఎగ్జాక్ట్లీ, ఇంకో షిండే వస్తాడు. ఇప్పుడేమో మరో ఉద్ధవ్ ఠాకరే అయిపోతాడు షిండే. ఆ ప్రభావం ఉండొచ్చని ఈ షిండే కూడా నోరు మూసుకొని మెదలకుండా ఇక దిగొచ్చే కార్యక్రమాల్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ ఆల్ దేవేంద్ర ఫడ్నవీస్ ని సీఎం చేస్తారనేది కనపడతానే ఉంది. అసలు అక్కడ క్లియర్ సార్. షిండే దిగిరాటమే బ్యాలెన్స్, లేకపోతే కొత్త షిండే పుడతాడు, ఇతను ఇంకో మరో ఉద్ధవ్ ఠాకరే అవుతాడు. బీజేపీ గత చరిత్ర చూసుకుంటే వాళ్ళకి ఇంకో షిండేని పుట్టించడం అన్నది పెద్ద కష్టమేం కాదు. సో దీన్ని చూసుకుంటే గనక అజిత్ పవార్ కొంచెం తగ్గిపోయి అయినా సీఎం నేను కాదు కదా అడుగుతుంది, షిండే కదా, నాకు వేరే ఏదన్నా పదవి ఇస్తే చాలే నేను ఉంటానులే అని ఆయన ఊరుకుంటాడు. ఆయన పార్టీ జేలకుండా ఉంటది. షిండే కొత్త షిండే తోటి మరో పార్టీ ఏర్పడింది. అదే బీజేపీతో ఇంకా ఎందుకు పొత్తు పెట్టుకుంటారో నాకు అర్థం కాదు అక్కడే అనమాట. మనం తమిళనాడులో చూసాం, తమిళనాడులో అదే పరిస్థితి. తర్వాత మహారాష్ట్రలో చూస్తున్నాం, ఇప్పుడు బీహార్లో చూసాం అంతకుముందు. రేపు పొద్దున అదే పరిస్థితి ఆంధ్రాకి, ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఆంధ్రాకి కూడా అదే పరిస్థితి రాబోతుంది, వస్తుంది. ఇక్కడ మరో ఏకనాథ్ షిండే పవన్ కళ్యాణ్ అవుతాడు అని చానాళ్ల నుంచి ప్రజల్లో గట్టి భావన ఉంది. అవును, లక్కీగా ఏంటంటే తెలుగుదేశానికి 140 సీట్లు రావటం వల్ల వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. కానీ చెప్పలేమండి, అందులో కూడా అసంతృప్తివాదులు ఉండే వాళ్ళని కానీ, కేసులు ఉండే వాళ్ళని కానీ
లేదు కొద్దిగా ఆశపడతారు వీళ్ళు అనుకునే వాళ్ళని కానీ చీల్చే అవకాశం ఉంది. మరి అదే బీజేపీ అదే అదే అది అది ఉంటది. కాకపోతే అది కొంచెం ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా చీల్చే వర్గం తయారయ్యే అవకాశం ఉంది. అదే అంటే ఎందుకంటే ఇందులో కూడా అసంతృప్తివాదులు చాలా మంది ఉన్నారు. మాకు పదవులు రాలేదు, ఇప్పుడు ఏంది మన పరిస్థితి అనుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ. అది డెఫినెట్ గా, ఎందుకంటే బొటాబొటి మెజారిటీ వచ్చి ఉంటే ఈ పార్టీ చేసేసేవాళ్ళు. ఇప్పుడు స్ట్రాంగ్ మెజారిటీ ఉంది కాబట్టి అది లేట్ అవ్వచ్చు. కానీ లేట్ ఒకవేళ అవ్వదు. ఈ రోజు కాకపోయినా 2029 తర్వాత అయినా బీజేపీ ఇలాంటి రాజకీయానికి ఆంధ్రాలో కూడా పునాది వేస్తుంది. సో డెఫినెట్ గా ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. బీజేపీని అందుకే అనేది దాన్ని ఎంత దూరంగా పెడితే అంత బెటర్, రాష్ట్రాలు బాగుపడతాయి. అవును, రాజకీయ వెనకటికి ఒక పార్టీ నానుడు ఉండేది, పోలీసు వాళ్ళతోటి స్నేహం గాని పోలీసు వాళ్ళతోటి వ- శత్రుత్వం వైరం గాని ఉం. ఉండకూడదు. అవును. ఒక సాధారణ ప్రజానీకంలో ఈ ఈ విషయమై గుర్తెరగండి అని అందరూ, మా పెద్దవాళ్ళు అందరూ చెప్పుకునే మాట అది. దేని ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళు అనే దాన్ని తీసేసి బీజేపీ పార్టీ అని పెట్టండి. అదే. వాళ్ళతో శత్రుత్వం గాని వాళ్ళతో మిత్రుత్వం గాని రెండు ఉం. డేంజరస్. Yeah. ఆ రెండింటిని చంద్రబాబు నాయుడు అనుభవించాడు. అవును. మిత్రుడిగా ఉండి ఏం ఉపయోగం లేక శత్రువు అయ్యాడు. శత్రువుగా అయిన తర్వాత ఆయనకి ఏం గతి పట్టింది చూసాం. ఆ తర్వాత మళ్ళీ మిత్రుడిగా మారిన తర్వాత కూడా ఇప్పటికీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని ఎలా వేలాడుతున్నారు. పవన్ కళ్యాణ్ని పవర్ పెంచేసి ఆయన్ని బాగా హైప్ చేసి దక్షిణాది మొత్తానికి ఈ మా ఈ మతపరమైన రాజకీయాలకి మెయిన్ బేస్గా ఒక ఆకారం కావటానికి పవన్ కళ్యాణ్ ఎలా తయారు చేయబోతున్నారో క్రిస్టల్ క్లియర్గా కళ్ళకు కనపడతానే ఉంది. యా, డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.